పర్వతపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గత 20 సంవత్సరాల పైగా కుమ్మరి కుల వృత్తిని సాగిస్తూ ఇక్కడ 2 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. పర్లేదు ఏమంటే చేస్తుండమ్మా, ఇది అంటడం లేదు చాలా. ఏమి 800-1000 రూపాయల పని అంతే. ఇది పత్రాలకు సంబంధించి ఏమైనా ఆర్థిక సాయం అలాంటివి ఏమన్నా ప్రభుత్వం తరఫున మీకు ఏం సాయం ఉండేది? ఎవరు ఏం సాయం చేసలేదు సార్. ఎవరెవరు ఏం అంతా చెప్పినారు కానీ ఎవరు చేయట్లేదు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఆదోని పరిధిలోని పర్వతపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గత 20 సంవత్సరాల పైగా కుమ్మరి కుల వృత్తిని సాగిస్తూ ఇక్కడ 2 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వారి జీవన బతుకులోకి ఒకసారి తొంగి చూసి వారి జీవనంలో ఎలా ఉంది, ఈ కుమారి సంబంధించి ఇక్కడ 10 రకాల మట్టి పాత్రలు తయారు చేస్తున్నారు. వీళ్ళు బాధలు ఏంటి, వీళ్ళు ఎలా చేస్తున్నారని తెలుసుకోవడానికి మన దగ్గర పెద్ద ఆయన సిద్ధాప్ ఉన్నారు. ఆయన గురించి మరికొన్ని విషయాలు. నమస్తే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మట్టి పాత్ర కుమారి వృత్తి కొనసాగిస్తున్నారు? ఎట్లా మీ పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి మాకు 18 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం సారు. నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు ఉండవు. ఇప్పుడు మామూలుగా ఈ మట్టి పాత్రలని మీరు ఎప్పటి నుంచి సాగిస్తున్నారు? ఏమేమి తయారు చేస్తుంటారు మామూలుగా? మీరు అన్ని కడవలు, ముంతులు, మడికలు, సాణికలు, మట్టి కుండ సన్నవి పెద్దవి అన్నీ చేస్తున్నాం. కాగులు, కడవలు, కుండలు అన్నీ చేస్తాం సార్. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మీ వృత్తిలోన మామూలుగా ఈ వృత్తిని వదిలిపెట్టి మిగతా ఉద్యోగాలు అలాంటి వాళ్ళు పోతున్నారు అనమాట. అంటే మీకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది? మీ కుమార్ వృత్తి చాలా మంది చేయడానికి ఇష్టపడట్లేదు మీ వాళ్ళు కూడా. అది ఏమంటుంది దీనికి సంబంధించి? మీ కుల వృత్తిని ఎట్లా కాపాడుకుంటున్నారు? మేము చేస్తాం సార్ అట్లే. మా పిల్లలకి వీళ్ళకి అంతా నేర్పిస్తాం. మేము మాత్రం ఈ పని ఎడుస్తాము, చేస్తాం, పర్లేదు. ఏమంటే చేస్తుండమ్మా, ఇది అంటడం లేదు చాలా. ఏమి 800-1000 రూపాయల పని అంతే. ఇది మట్టి పట్టికొండలో 50 రోజులు ఇసులో తెస్తుంటే ఇప్పుడు పట్టికొండ నుంచి వస్తాము. ఎక్కువ సక్కువ బాడీలు ఉండేవి. వాళ్ళంతా చెరువులన పింజరోళ్ళు హరిజండ్లు అంతా చెరువులను చేనులు చేసినారు, మట్టిలు వేస్తారు. అక్కడ మామూలుగా ఇప్పుడు మట్టి ఎక్కడి నుంచి తెస్తుంటారు? మామూలుగా పత్తికొండ సార్. 3-4 సంవత్సరాలు పత్తికొండ తెస్తాం. 2 రోజులు ఇసులో తెస్తుండే. ఎంత పడుతుంది మామూలు మట్టి అక్కడి నుంచి కొనుక్కోవడం? మీకు ఎంత ఖర్చు అవుతుంది? 10,000 పడుతుంది సార్. 10,000 పడుతుంది సార్. తీసుకుంటే అంతా మళ్ళీ అంతా వచ్చాక 10,000 అవుతుంది. మామూలుగా ఇప్పుడు మీరు అక్కడ నుంచి మట్టి తెచ్చి ఇప్పుడు మట్టి పాత్రలు తయారు చేస్తున్నారు. ఎట్లుంది మీకు రోజు? ఎంత విధంగా మీకు రోజు కూలైనా పడుతుందా? మామూలు పడుతుంది సార్. కూలి పడుతుంది. 1000 రూపాయలు పని చేస్తే కూడా ఒక 500-600 కూలి పడుతుంది అంతే. మామూలుగా గతంలో మీరు చేసే కుమ్మరి అప్పుడున్నప్పుడు చక్రంతో తిప్పి తయారు చేసేవారు. ఇప్పుడు అంతా మిషన్ టైప్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంది దీనికి పని? కొద్దిగా బాగా నడుస్తుంది సార్. అప్పటికిప్పుడు పర్లేదు, పని బాగా నడుస్తుంది. అప్పుడు కష్టం ఎక్కువ ఉండేది, ఇప్పుడు కష్టం పని తక్కువ. ఎప్పుడు తక్కువ బాగా. అప్పుడు చాలా స్పీడ్లోనే అది బొంగుతాను తిప్పుతుంటాం సార్. ఇప్పుడు ఏం లేదు, అంతా మిషనే. సరే బాగానే తయారవుతాం, పర్లేదు. చిన్న సంతోషం బాగుంది. ఇట్లే ఏమి 1000 రూపాయలు 800 అంటే 600-800 అంటే అయిపోయి వస్తాయి. ఇప్పుడు మీరు గతంలో నుంచి చూస్తున్నారు ప్రభుత్వాలు మీకు ఏమైనా మిషన్లు అందించడం కానీ మట్టి పాత్రలకు సంబంధించి ఏమైనా ఆర్థిక సాయం అలాంటివి ఏమన్నా ప్రభుత్వం తరఫున మీకు ఏం సాయం ఉండేది? ఎవరు ఏం సాయం చేసలేదు సార్. ఎవరెవరు ఏం అంతా చెప్పినారు కానీ ఎవరు చేయట్లేరు. ఏమంటే మనం మరి వచ్చిన వాళ్ళకి అదో చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. అంటే ఎవరు ఎంతమంది చాలా చేసినారు. చంద్రమౌళి మాత్రం అది చక్రము ఇచ్చినాడు అతను. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంట. మామూలుగా ఇప్పుడు మీరు తయారు చేసే మట్టి పాత్రలు ఎక్కడికి వెళ్తుంటాయి మామూలుగా సాధారణంగా మన ఆదం చుట్టుపక్కల గ్రామాలకి? ఆదంలోనే అదని తిక్లసం గుడి ఉంది, అది అంగిల్లోనే వేస్తున్నాం. మనం ఆడ నగరేశ్వర గుడి దగ్గర సాడే వాళ్ళకి, అంబాజీ వాళ్ళకి ఎవరైనా పల్లెటూరు వాడు వస్తే 1000 రూపాయలు, 2000, 3,000 రూపాయలు మా స్టాక్ పెట్టింటాము, వేసి పంపిస్తాం. ఈ మామూలుగా ఈ గ్రామంలోన మరొక ఆయన జగదీష్ ఉన్నాడు. ఈయన గత 10 సంవత్సరాల నుంచి కుమార్ వృత్తిని కొనసాగిస్తున్నారు. అన్నని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న సొంతంగా తయారు చేస్తుంటాడు. ఇంట్లోనే మొత్తం కుమారి పాత్రలు 10 రకాల పాత్రలు మట్టి పాత్రలు తయారు చేస్తుంటారు. అన్నని అడుగుదాము. అన్న, ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు? మీకు ఎవరు నేర్పించారు గతంలో? 15 సంవత్సరాలు చేస్తున్నాను. మా నాన్న నేర్పిస్తున్నాడు.
ఎట్లా ఉంది ఇప్పుడు మన కులవృత్తి మొత్తం ఎన్ని రకాలు తయారు చేస్తుంటారు మట్టి పాత్రలు మీకు? 8-9 రకాలు చేస్తుంటాము. అయితే కూడా కొంచెం కొన్ని లాస్ అవుతుంటాయి ఒక్కొక్కరే. వానకాలం 4 నెలలు చేయము, ఊకే కూర్చునేది ఇంకా 4 నెలలు 3-4 నెలలు చేస్తున్నాము. బాడీ ఎక్కువ పడుతుంది. ఏమంటే 800 పని చేసి కూడా 200 పని పోతే కూడా 600 మొత్తం గ్యారంటీ మిగులుతుంది. మొత్తం వచ్చి ఇప్పుడు ఎండాకాలం ఉంటుంది మీకు బాగా సీజన్ మనకంటే ఇప్పుడు మీ ఎట్లా పని కూడా ఒత్తిడి పెరిగిందా లేకపోతే పని ఎక్కువ మట్టి పాత్రలు ఏమైనా ఆర్డర్ వస్తున్నాయి మీకు? మామూలుగా ఆర్డర్ అంతటి రాలేదు, మామూలు వస్తుంటుంది ఆర్డర్. మామూలుగా ఆర్డర్ రాకపోయినా మీరు చేస్తుంటాం. రోజుకి ఎన్ని మట్టి పాత్రలు తయారు చేస్తుంటారు? ఏ రకాలు? ముంతలైతే 50 చేస్తాము, పప్పులు 50 చేస్తాము, 100 మడికిలైతే 100 చేస్తాము, పెద్ద కుండలు అయితే 10 చేస్తాము. ఈ 10 చేసి అది రేపు కొట్టాలా, ఒక కుండ 3 బట్టలు కొట్టాలా. మామూలుగా వీటికి సంబంధించి మెటీరియల్ మట్టి కానీ వీటికి సంబంధించి ఎక్కడి నుంచి తెస్తారు? పత్తికొండ 50 కిలోమీటర్ అవుతుంది సార్. ఇప్పుడు దగ్గరుండి అప్పుడు ఇసులోనే ఇప్పుడు చాలా లాంగ్ ఉంది, బాడీ ఎక్కువ పడుతుంది, కొనుక్కున్నట్లయితుంది, మట్టినే కొనుక్కున్నట్లయితుంది. సాధారణంగా ఇప్పుడు ఆ మట్టి ఎక్కడ మట్టి? అది ఏంది? చెరువులది బంక మట్టి లేకపోతే బంక మట్టి చెరువులది మాత్రం వస్తుంది, వేరే దగ్గర ఎక్కడ రాదు. వేరే దగ్గర రాదు సార్. అది మీ మామూలుగా మీకు ఎంత ఛార్జ్ చేస్తారు అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి? 10,000 వస్తుంది. బాడీకి అమ్మాలికి మళ్ళీ అంతా వచ్చే 10,000 వస్తుంది. మొత్తం నుంచి మీరు తయారు చేస్తుంటారు రోజు. శ్రమ ఎట్లుంది మీరు? గతంలో చక్రం పైన చేసేటువంటి మీరు ఇప్పుడు చేస్తున్నారు, మీకు ఎట్లా లాభం ఉందా ఏంటి అనేది? లాభం అంటే మామూలు ఉండదు, ఏమంటే మనిషికి కష్టం తక్కువ ఉండదు. ఇది తిప్పేది ఉంటుంది, ఇప్పుడు కరెంట్ది ఉండదు, కొంచెం ఇది కరెంట్ బిల్లు వస్తుంది, ఎక్కువ వస్తుంది. మనిషికి కొంచెం పర్లేదు. మామూలుగా ఇప్పుడు మీరు మట్టి పాత్రలు తయారు చేసిన అనంతరము మార్కెట్లోకి వెళ్ళాలంటే మీరు ఎలాగో తీసుకొస్తారు? వాళ్ళే వచ్చి కొనుగోలు చేస్తారా లేకపోతే మీరు అక్కడ కొనుగోలు చేస్తారు? మేమే పోయి ఇచ్చేస్తాం, మేము ఇచ్చేస్తాం. మామూలుగా మీరు హోల్సేల్గా పత్తి మాత్రం వాళ్ళకెళ్ళి ఇస్తున్నారు, వాళ్ళ వ్యాపారులు కస్టమర్స్కి వెళ్ళి అమ్ముతున్నారు? హోల్సేల్ ఒక 5 రూపాయలు తక్కువ ఇస్తాము, మేము అమ్మితే 5 రూపాయలు ఎక్కువ వస్తుంది, అంతే. ఇంకా ఎక్కువ రాదు, 5-10 వస్తుంది మనకి. ఏమంటే మేము సపరేట్ పని చేసి అమ్మకపోతే పని నిలబడుతుంది, అందుకోసం హోల్సేల్ చేసేది ఎక్కువ. మామూలుగా మీరు తయారు చేసిన మట్టి పాత్రలు మన చుట్టుపక్కల గ్రామాలకు ఎక్కడ మామూలు ఫంక్షన్లు కానీ దేవర్ల పెళ్ళిళ్ళు కానీ అలాంటివి మనకి యావకు రావు. ఏం పల్లెటూరికే మదిరే బసాపురము పోతాం, అప్పుడు పోతుండే, ఇప్పుడు ఎక్కడ పోవటం లేదు. ఇంకా మామూలుగా మిమ్మల్ని ఏ డిమాండ్ అడుగుతుంటారు? మామూలు మట్టి పాత్రలో ఈ పప్పు కుండలు కానీ ఈ పాత్రలు కానీ ఏవి ఎక్కువ అడుగుతుంటారు డిమాండ్ ఎక్కువ ఈ ఎండాకాలంలో సీజన్? ఎండాకాలం కుండలు అడుగుతారు, కానీ మనకంటే లేదు, అది మన దగ్గర ఏం లేదు. ఇప్పుడు గతంలో మీ నాయన వాళ్ళు నేర్పించామంటున్నారు, వాళ్ళ తరఫున మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మీ కుల వృత్తిని మీరు ముందుకు సాగిస్తారా లేకపోతే ఇక్కడే సాగిస్తాం? మా తమ్ముడు నేర్చుకున్నాడు, ఇక ముందు తర్వాత మా కొడుకులు నేర్పియాల. మొత్తం వచ్చి కుల వృత్తిని సాగిస్తారు? అట్లా సాగిస్తాం, ఒకరి తరం పోయేది పెట్టి మా దగ్గర చేస్తాం. సాధారణంగా ఈ మీ వృత్తి చేసే వాళ్ళు చాలా మంది తగ్గిపోయారు. ఏంటి కష్టం ఎక్కువ ఉండదు దీన్ని పని, అందరూ వదిలేసినారు, ప్రతి ఒక్కరిలో లేదు, చేసేవాళ్ళు కూడా వదిలేసినారు. ఏమంటే మనం ఒక్కరిదాన్ని పోయి పని చేసేదేమని మనం చేస్తున్నాం, అంతే. ఎట్లా మీకు కుమారి వృత్తులకు సంబంధించి మీకు గవర్నమెంట్ సహాయం అంటే మామూలుగా ఈ మిషన్ పీడ కానీ అలాంటి సబ్సిడీ కానీ ఏమన్నా? మాకేం రాలేదు సార్, మాకేం రాలేదు అసలు, ఎవరు ఏం చేయలేదు కూడా. ఎట్లుంది ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి? ఏం చదువు లేదా? లేదు సార్, అదొకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సార్, అంతే. అదొకటే ఇచ్చింది చూడు గవర్నమెంట్ తరఫున, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంట, అంతే సార్. ఇంకా ఇప్పుడు మీ కొడుకులు ఉద్యోగాలకు ఏదో పోతుంటారు, మామూలు ఈ వృత్తి చేయండి, మీ కొడుకులు ఎవరైనా అబ్జెక్షన్ వద్దు మేము ఉద్యోగాలకు పోతామంటే మీ ఏం చెప్తారు? ఈ వృత్తి చేయాలని చెప్తాము, లేదంటే వదిలేస్తాము, అంతే. ఇంకేం చేసేదాన్ని ఒక్కరు నేర్పిస్తాము, మొత్తం నుంచి కూతున్నారు ఒకరు అట్లే తరతరం ఒకటి. ఇప్పుడు మన ఆదంలో చూస్తే చుట్టుపక్కల ఎక్కడ గ్రామం లేదు, మీరే ఈ 2 కుటుంబం మాత్రమే తయారు చేస్తున్నాయి. ఏంటి అంతరించుకోవడానికి కారణం ఏంటి? మిగతా మానుకోవడానికి అంటే చాలా పని బిర్రుండ సార్, అది పని కష్టం ఎక్కువ ఉండదు, కష్టం చాలా. ఇప్పుడు బయట పెట్టి ఉక్కిడిస్తే రాదు, మరి తెచ్చి లోపలి పెట్టాలి, అట్లా ఇడిసే పోయిడుసవి, అది ఓపిక ఉండాలి కదా సార్. మామూలుగా ఈ కుమార్ వృత్తిని నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 సంవత్సరాలు పడుతుంది మామూలుగా, సాధారణంగా 2 సంవత్సరాలు గ్యారెంటీ పడుతుంది, అంత తొందరగా రాస్తారు, అట్లా చెంది రాదు. ఎట్లా ఈ కుమార్ వృత్తుల్లో మీకు లాభం ఉంది? మామూలుగా నడుస్తుంది, ఎక్కువ లేదు తక్కువ లేదు, మినిమం నడుస్తుంది, మామూలుగా నడుస్తుంది, అంతే. ఎక్కడ లేదనక లేదు, ఉండదనక లేదు, మినిమం. మొత్తం వచ్చి మన పర్వతం గ్రామంలో జగదీష్ మన సిద్ధప్ప అని పెద్ద అని చెప్పేది ఏంటంటే కుల వృత్తిని అయితే కొనసాగిస్తున్నాము. మా తరపు నుంచి మేము నెక్స్ట్ మా కుమారులు కూడా ఈ వృత్తిని అయితే సాగిస్తున్నారు. ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా కుల వృత్తిని అయితే వదిలేదని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నటువంటి మట్టి పాత్రలు 10 రకాలకు సంబంధించి మన ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వీళ్ళు సేల్ జరుగుతుంటాయి అన్నమాట.